హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ పరమ తండ్రి, సత్యవంతుడవైన స్వామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్నము ఈ ఆరాధన కూడికలో ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా, ముగింపులో ప్రభువా మేమున్నాం, నీ మాటలు మాకు కావాలి. మీరే ప్రభువా ఒక్క మాట మాతో మాటలాడి మమ్మను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, చదువుకున్న వాక్య భాగములో హానోకు దేవునితో నడిచి దేవుని చేత తీసుకొని పోబడ్డాడు అని వ్రాయబడి ఉంది. హానోకు దేవునితో నడిచెను అనే మాట ఒక అంశము. హానోకు దేవుడు తీసుకొని పోయాడు, హానోకును దేవుడు తీసుకొని పోయాడు అనేది ఇంకొక అంశం. అయితే ఫస్ట్ అంశాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ రెండవ భాగాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు హానోకును తీసుకొని పోయాడు అంటే అక్కడ తీసుకుపోయాడు. తీసుకొని పోయాడు అని బైబిల్లో ఉంది. ఎక్కడికి తీసుకుపోయాడు? హానోకు లేకపోయాను అని ఉంది. తీసుకొని పోయాడు గనక లేడు, పోయాడు గనక లేడు. ఎక్కడ పోయాడు? దీనిని పట్టుకొని చాలామంది ఏమనుకుంటున్నారంటే, హానోకు చనిపోయాడు, చనిపోయిన వాడినే కదా పోయాడు అంటాం, చనిపోయిన వాడినే కదా లేడంటాం. ఈయన దేవుడు తీసేసుకున్నాడు, చచ్చిపోయాడు ఆయన అని అనుకుంటున్నారు చాలామంది బోధకులు, చాలామంది అదే నమ్ముతున్నారు. హానోకు తీసుకొని పోబడ్డాడు అంటే చనిపోయాడు హానోకు అని చెప్తున్నారు. దానికి కారణము ఏంటి అంటే, యూదాపత్రిక ఒక వచనం చూడండి. యూదాపత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీటిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను హానోకు ఏం చేశాడట? ప్రవచించను అని ఉంది అక్కడ. అదా హానోకు ప్రవచించాడు అంటే ఇప్పుడు హానోకు ప్రవక్తలలో ఒకడు, అవునా కాదా? ప్రవచించాడు కాబట్టి హానోకుని ఏమని పిలవాలి? ప్రవక్త అని పిలవాలి. ప్రవక్త కాబట్టే ప్రవచనించాడు, ప్రవక్త కాకపోతే ఏం ప్రవచిస్తాడు? కనుక హానోకు కూడా ఒక ప్రవక్తే. ఇప్పుడు ప్రవక్తలందరూ చనిపోయారు, అందరూ చనిపోయారు కనుక ఈయన కూడా చనిపోయాడు అని చాలామంది చెబుతున్నారు. దానికి లేఖనం అసలు ఒప్పుకోదు. ఎందుకు అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 5వ వచనం మనం చూడగలిగితే అక్కడ లేఖనం ఏం చెబుతుందంటే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. మరణము చూడకుండునట్లు
కొనిపోబడెను అని ఉంది. ఏం చూడలేదంట? మరణము చూడలేదు. మరణము చూడలేదు అంటే అర్థం ఏంటి? ఆయన మరణించలేదని అర్థం. మరణించకుండా ప్రాణముతోనే ఉండి పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసయ్య తీసుకొని పోయాడు ఆయన. అట్లా పోతారండి, చనిపోకుండా ఎట్టుంటారు అని చాలామంది అంటున్నారు. పుట్టిన వాళ్ళందరూ చావాలి కదా అని చాలామంది అంటారు. దానికి మళ్ళీ ఒక వేదాంతం, పుట్టుట గిట్టుట కొరకేనంట. ప్రతివాడు చనిపోవాలి అంట. బైబిల్లో యోబు అనలేదా, మరణము రుచి చూడక బ్రతికేవాడెవడు? పాటలు కూడా రాశారుగా. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు అని కూడా రాశారు. అందరూ మరణం రుచి చూస్తారా అంటే అందరూ చూడరు. బైబిల్ గ్రంథం దానికి అసలు ఒప్పుకోదు. అందరూ మరణించరు. యేసు ప్రభు వారు రెండవ రాకడ సమయములో ఆయన వచ్చినప్పుడు భూమి మీద సజీవులై ఉన్నటువంటి భక్తులందరూ అలాగనే ప్రాణముతో ఎత్తబడతారు, వాళ్ళు చనిపోరు. మరి అందరూ మరణం రుచి చూస్తారా? అట్లా మరణము అందరూ రుచి చూడరు బాబు. హానోకు చూడలేదు, ఏలియా చూడలేదు. చూసారా? చూడలేదు. ఈ మధ్య ఒక బోధకుడు చెబుతూ ఉన్నాడన్నమాట, హానోకు మరణించలేదు, ఏలియా మరణించలేదు. ఏలియా అట దేవుని ఆత్మ ఎక్కడికో తీసుకొని పోయి వదిలిపెట్టిందంట. ఎక్కడికో తీసుకెళ్ళి వదిలిపెట్టింది. ఆయన ఇంతకుముందు అట్లానే తీసుకెళ్ళేది. దేవుని ఆత్మ అతన్ని ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి ట్రావెలింగ్ చేయాలంటే ఆనాడు స్పీడ్గా ప్రయాణించడానికి ఎయిర్పోర్ట్లు లేవు. మనకి ఇంకా ఎయిర్ ఇండియా సర్వీసులు రాలేదు కదా. కాబట్టి దేవుని ఆత్మే ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళేదట. ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకో, అప్పట్లో గాడిద మీద ఎక్కిపోవాలి, ఒంటె మీద ఎక్కిపోవాలి. కాస్త డబ్బులుంటే గుర్రం కొనుక్కుంటాడు వాడు. ఇంకా మరి గుర్రాన్ని కొని అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అప్పట్లో కాలంలో? ఉంటే గుర్రం మీద ప్రయాణం చేస్తే ఎన్ని రోజులు పోవాలి? కనుక దేవుని ఆత్మ అతనికి వచ్చి బలంగా అతను నింపి రివ్వున పెట్టగానే ఎగిరిపోయినట్లుగా, పక్షి ఎగిరిపోయినట్లు ఇక్కడ నుంచి క్షణంలో తీసుకెళ్ళి అక్కడ ఉంచిద్ది అనమాట ఏలియాను. అక్కడ వెళ్తాడు, అక్కడ ప్రకటిస్తాడు, సువార్త చెప్పేస్తాడు. మళ్ళీ దేవుని ఆత్మ అక్కడి నుంచి తీసుకొని ఇంకో చోటకి ట్రావెలింగ్ చేసేది. అలాగూ ఏలియా ప్రయాణించేవాడు. ఏలియాకి ఆ వరం ఉంది, అలాగనే ఫిలిప్పుకి కూడా కొత్త నిబంధనలో ఆ వరం. ఇథియోపియుడైన నపుంసకుని దగ్గరకు వచ్చినప్పుడు ఫిలిప్పు వెళ్ళి లేఖనాలను అనుసరించి సువార్త చెప్పినప్పుడు ఆత్మ ఫిలిప్పును అక్కడి నుంచి ఇంకొక స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే అలాంటి అద్భుతాలు దేవుడు చేశాడు. మనకేం విమానాలు అక్కర్లేదు. దేవుని ఆత్మ నింపబడితే దేవుడు ఆ పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే పెంతెకోస్తు చర్చిల్లో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చినప్పుడు వారు ఈ టేబుల్ అంత ఎత్తు ఎగిరి పడుతుంటారు. మోకాళ్ళ మీదే టేబుల్ అంత ఎత్తు లెగుస్తారు పైకి. అట్లా నాట్యం ఆడుతుంటారు మోకాళ్ళ మీద. ఇట్లా తగిలి మోకాళ్ళ మీద. మనం అంత ఎత్తు కూడా ఎత్తి పడలేవు. పడితే మోగ చిప్పలు బగులుతాయి మనకి. మన ఆత్మీయ తండ్రి గారు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళ మీద నాట్యం ఆడుతూ దేవాలయం అంతా కూడా ఆయన తిరిగాడు. ఎవ్వరు పట్టుకోలేకపోయారు ఆయన్ని. ఎంతమంది బలవంతులు వచ్చి 10 మంది పట్టుకోవాలని ఆపుకోలేకపోయారు. అభిషేకం యొక్క ప్రభావం. మరి అంతెత్తు లేపగలిగిన అభిషేకం అంతెత్తు లేపలేదా? అంతెత్తు లేపగలిగింది ఆకాశం లేపలేదా? కనుక దేవుని ఆత్మ ఒక చోట నుండి ఒక చోటకి తీసుకొని పోయేది నిజమే, తీసుకొని పోతుంది. ఏలియా అలాగనే ఒక చోట నుండి ఇంకొక చోటికి
వెళ్ళబడ్డాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కొనిపోయాడు. అందుకనే ఆయన ఆకాశమునకు కొనిపోయినప్పుడు చూడండి, ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుకుందాము. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, 2వ రాజుల గ్రంథములో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం, గమనించండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అది నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడి అనెను. ఎక్కడికి తీసుకొని పోతున్నాడట? పరమునకు తీసుకొని పోబడుతున్నాడు. పరమునకు తీసుకొని పోబడుతున్నాడు అనే విషయము ప్రవక్త శిష్యులందరికీ తెలిసింది. తన శిష్యుడైన ఎలీషాకు కూడా తెలిసింది. ఏలియా పరమునకు ఆరోహణుడు అవ్వాలి. అదే చెబుతాడు. 11వ వచనం చదువుకుందాం. 2:11. వారింకా వెళ్ళుచు మాటలాడుచు ఉండగా, ఇదిగో అగ్నిరథములు అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఆకాశమునకు అలా 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 గాలి, సుడిగాలి వచ్చిందట. ఆ గాలిలోనే తీసుకొని పోబడ్డాడు, పైకి ఎత్తబడి. అంటే దేవుడు వచ్చి ఆయన అలా పైకి తీసుకొని పోయాడు. అలా చూస్తూ ఉండంగాలోనే అగ్నిరథం వచ్చింది ఆకాశములోనికి. ఎలీషా చూస్తుంది. ఆ అగ్నిరథం, అగ్ని గుర్రాలు అగ్నిరథం ఎక్కి అక్కడ నుండి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. మరి చనిపోయాడా ఏలియా? ప్రాణముతోనే ఆరోహణుడై వెళ్ళిపోయాడా అంటే చనిపోలేదు, కానీ ప్రాణముతోనే ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకమునకు మీ గురువు గారు వెళతారంట, నిజమేనా అని అడిగారు ఎలీషా యొక్క శిష్యుడు. సరే, ఆత్మే తీసుకొని పోయింది, ఆయన్ని ఎక్కడో వదిలిపెట్టింది అని అనుకుంటే, ఎలీషా యొక్క శిష్యులు ఏం చేశారంటే, వీళ్ళు ఎలీషా యొక్క శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక 50 మంది పైనే, 50 మంది పైగా శిష్యులు ఏం చేశారంటే, అయ్యా దేవుని ఆత్మ ఆయన్ని ఇలాగని తీసుకుని పోద్ది, ఎక్కడోసారి తీసుకుని వదిలిపెట్టిద్ది, మరి ఇనుకొండ నుంచి ఎత్తుకొని పోయింది, మరి నర్సరాపేటలో వదిలిపెట్టిందో, చిలకలూరుపేటలో వదిలిపెట్టిందో, లేకపోతే ఇటుపోతే ఎక్కడ వదిలిపెట్టిందో, ఆ దిక్కు చూస్తే మటుకు ఇటుకొండే పోయినట్టుంది, కనుక పోయి మేము వెతుకుతాము అని చెప్పేసి పోయారు. పోయి 3 రోజులు వెతికారట. ఎన్ని రోజులు? 3 దినాలు వెతికారు. 3 దినాలు 50 మంది పడి వెతికి 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 ఇక వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. అదేంటంటే, ఆయన మనకు కనపడడయ్యా అని వచ్చి ఎలీషాకి చెప్పారు. 18వ వచనములో, వారు ఎరికో పట్టణమందును ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దునని మీతో ముందే చెప్పాను కదరా బాబు, ఎందుకు పోయారు మీరు? నేను వెళ్ళొద్దు, ఆయన ఎతకొద్దు, ఆయన దేవుని ఆత్మ పరలోకానికి ఎత్తుకొని పోయింది అని చెబితే మీరు విన్నారా? కాదు కాదు, ఎక్కడో వదిలిపెట్టి ఉంటుందని వీళ్ళు మొత్తం వెతికారు, దొరకలేదు. ఈ భూమి మీద ఉంటే కదా ఆయన దొరికేది. అగ్నిరథము అగ్ని గుర్రములు వచ్చినవి, ఆయన పరమునకు ఆరోహణుడై వెళ్ళిపోయాడు ప్రాణముతోనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరణము రుచి చూడలేదు ఏలియా. హానోకు కూడా మరణమును రుచి చూడలేదు.
వీళ్ళిద్దరే కాదు, రేపు యేసయ్య రెండవ రాకడొచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నట్లుగానే ఇట్లా ప్రార్థనలో కూర్చుంటారు. యేసయ్య వచ్చేస్తాడు, వీళ్ళందరూ పక్షుల్లాగా పైకి ఎగిరిపోతారు. ఇంటికి ఆవిడోళ్ళు దేవులాడుతుంటారు. అరే ప్రార్థనకు పోయింది ఇంతవరకు రాలేదు. అవును, ఇవాళ ప్రార్థనకు పోయిన వాళ్ళందరూ ఏంటి ఒక్కరు కనపట్టలేదు. ప్రపంచంలో వార్తలు వస్తాయి అన్నమాట టీవీలో. ఈ చాలామంది క్రైస్తవ ప్రజలందరూ కూడా కిడ్నాప్ చేయబడ్డారు. మనల్ని శత్రు దేశమైన పాకిస్తాన్ వాళ్ళు ఏమండి కిడ్నాప్ చేసి మన దేశంలో పౌరులందరినీ ఎత్తుకొని పోయారు. వాళ్ళు ఏదో తెలియని కొత్త టెక్నాలజీని కనిపెట్టారు, వీళ్ళందరినీ అపహరించారు అని వార్తలు వేస్తూ ఉంటారు టీవీలో. అందరూ టీవీల ముందు కూర్చొని, అయ్యా ఇదిగో ప్రార్థనకి వెళ్ళారుగా రావట్లేదయ్యా, ఎటు వెళ్ళిపోయారో వీళ్ళు కనపట్టలేదయ్యా, రాత్రేనయ్యా. ఇట్లాగూ వార్తలు పూస్తూ ఉంటాయి. చనిపోరు, అందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. మరి అప్పుడు ఏమంటారు? మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలని, కాబట్టి చచ్చిపోవాలని. మరి వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు? చాలామంది చెప్పింది ఏంటంటే బైబిల్ స్కాలర్స్, హనోకు ఏలియా చనిపోలేదు, కానీ వాళ్ళు రెండోసారి యేసు రాకమునుపు వస్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళు మళ్ళీ చస్తారు ఇక్కడ భూమి మీద, శ్రమల కాలంలో చనిపోతారు, అబద్ధ క్రీస్తు చేత చంపబడతారు అని వాళ్ళు లేనిపోయినటువంటి కల్పనా కథలన్నీ అల్లారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మరణము రుచి చూడకుండా హానోకు కొనిపోయెను అనే బైబిల్ వచనము హానోకు చనిపోలేదని చెబుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హానోకు మరణమును రుచి చూడలేదు. ఇది సండే స్కూల్ పిల్లలు చెబుతారు. ఈనాడు పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలు పెట్టుకున్న వాళ్ళకు కూడా అర్థం కావట్లా. హానోకు చనిపోయాడంట, ఏలియా కూడా చనిపోయాడంట. అరే చనిపోలేదని బైబిల్ చెబుతుంటే చచ్చిపోయారనేమో ఈ బైబిల్ కాలేజీ పండితులు చెబుతున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? అందులైన మార్గదర్శకులు అనాలా? కళ్ళుండి చూడలేని గుడ్డివారు అనాలా? ఏమని పిలవాలి? లేఖనము స్పష్టంగా చెబుతుంది, లేఖనము స్పష్టంగా చెబుతుంది, హానోకు మరణము చూడకుండా కొనిపోయబడ్డాడు అని చెబుతుంది. మరణము చూడలేదు, ప్రాణముతోనే కొనిపోబడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది రేపు రెండవ రాకడలో కొన్ని కోట్ల మందికి కూడా జరుగుతుంది. దానికి దృశ్యాంతముగా సాదృశ్యముగానే దేవుడు ఈ మాటలు చెప్పాడు, ఈ మాటలు రాయించాడు. రేపు రెండవ రాకడలో ఎత్తబడే ప్రజలలో మరణించకుండా ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుందని చెప్పటానికే ముందుగా దృష్టాంతముగా వీళ్ళిద్దరిని ప్రాణముతోనే పరలోకమునకు తీసుకొని వెళ్ళాడు. మరి అట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము మరి అబద్ధమవుతుంది కదా పాస్టర్ గారు అని ఎవరన్నా క్వశ్చన్ చేయొచ్చు. పై వచనం చదువమ్మా. మనం మరణించము అని బైబిల్ చెప్పింది అందరము. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అన్నాడు కదా. మరి వీళ్ళు రక్తమాంసములు ఉన్నాయా? ఇక్కడే వదిలిపెట్టిపోయారా? హానోకు ఏలియా చెప్పాలి మీరు. రక్తమాంసములు ఇక్కడే వదిలిపెట్టిపోయారా? తీసుకొని పోయిందా దేవుడు? తీసుకొని పోయారుగా. వారు ప్రాణముతోనే ఉన్నపాటునే ఎట్నాగా లేచిపోయారు అంతే పైకి. మరి ఇప్పుడు ఈ రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవని ఉంది స్టేట్మెంట్ బైబిల్లో. అది వ్యాఖ్యానం కూడా కాదు, డైరెక్ట్ స్టేట్మెంట్.
మరి ఈ రక్తమాంసములతో పోలేదు కదా, మరి రక్తమాంసములతో పరలోకం పోవటం అసంభవం కదా ఆ వచనం ప్రకారం. మరి ఆడికి పోయినట్టు. ఇది వాళ్ళు అడిగే క్వశ్చన్. హానోకు ఏలే చచ్చిపోయారని ఆయన చెప్పేదానికి ఇదనమాట వాళ్ళు అడిగే క్వశ్చన్. అయితే ఆ విషయాలన్నీ కూడా ఇతరం ప్రవక్త అపోస్తలుడు ఏనాడో సంఘానికి నేర్పించారు, సత్యాన్ని ఉపదేశం చేశారు. రక్తమాంసములు పరలోక రాజ్యమును చేర్చుకోలేవు, కానీ ఈ దేహము మార్పు చెంది పరలోకము చేర్చబడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. పైకి ఎత్తబడ్డప్పుడే వెళుతూ వెళుతూ ఉండంగానే ఈ రక్తమాంసముల దేహము మహిమ దేహముగా మార్పు చెందింది. మార్పు చెంది ఏలియా వెళ్ళాడు, హానోకు కూడా వెళ్ళాడు గనుకనే ఆ యొక్క ఒలీవల కొండ మీదకు వచ్చినప్పుడు, రూపాంతర కొండ మీదకు వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, కనబడుతున్నాడు. మోషే ఏలియాలు రూపాంతర మహిమలో యేసయ్యతో పాటు కలిసి ఉన్నారు. అది ఏ దేహం, అది ఏ శరీరం అది? కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారిద్దరూ ఎత్తబడుచున్నటువంటి సమయములోనే ఆ దేహము మార్పు జరిగింది. ఆ దేహము మార్పి మహిమ దేహముగా మార్చబడి వారు పరమునకు ఆరోహణుడు అయ్యారు. ఇది అసలు సత్యం. మార్పు జరిగింది. దేవుడు అలా చేశాడు. ఎందుకంటే వారు రేపు ఎత్తబడే సంఘం ప్రజలకు, యేసు రాకడలో భూమి మీద ఉన్న భక్తులకు ఒక సాదృశ్యంగా దేవుడు వారిద్దరి జీవితాలలో ఆ అద్భుతము జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది సమాధులలో ఉన్నవారు లెగుస్తారనటానికి మోషే సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానము చెందాడు. అలాగనే వీళ్ళు ప్రాణముతోనే పరలోకం పోతాడు అనటానికి హానోకు ఏలియాలను దేవుడు అలాగూ చేశాడు. కనుక ఇప్పుడు మనం యేసయ్యను నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం. యేసయ్య వచ్చినప్పుడు ఒకవేళ వచ్చాడనుకో, ఈ క్షణములో వస్తే ఇలాగునే అందరూ కూడా పక్షుల్లాగా పరలోకానికి వెళ్ళిపోతారు. అయ్యా మా ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పొస్తాను అనేదేమీ ఉండదు, ఎవ్వరూ ఉండదట. పొలంలో ఉన్నవాడు అక్కడే ఎత్తబడతాడు, ఉద్యోగం మీద అమెరికా పోయినవాడు అమెరికాలోనే ఎత్తబడతాడు. అరే ఇంటికాడ ఇండియాలో మా ఆవిడని వదిలిపెట్టి వచ్చాను, పిల్లలు 2 ఉన్నారు, ఇంకా చంటి పిల్లలు, ఒక మాట చెప్పొస్తాను ప్రభు అంటే చెప్పెత్తు, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే 2 స్త్రీలు తిరగటి విసురుతుంటారంట. ఇద్దరు, ఒక ఆమె ఏమో తిరగట్లో పోస్తూ ఉంటుంది, ఏమేమి విసురుతూ ఉంటుంది కూర్చొని. ఒక ఆమె విడవబడుద్ది, ఒక ఆమె ఉన్నట్టుండి ఎత్తబడుద్ది. భార్యాభర్తలు ఇద్దరు మంచంలో రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అందులో ఈ భార్య ఏమో బాప్తిజం తీసుకొని రక్షణ పొంది ఉంటుంది, భర్త ఏమో మారు మనసు లేదు, రక్షణ పొందడు. ఈయన తెల్లారిపాటికి ఈ భార్య ఆమెతోనే రివ్వున లేచి ఆకాశానికి ఎక్కిపోద్ది. యేసయ్య రాకడలు మధ్యాకాశంలోకి వచ్చి దేవదూతలు బోర ఊదుతారు కదా, ఆ శబ్దం వినబడంలోనే వీళ్ళందరూ ఎత్తబడతారు పైకి. తెల్లారి పొద్దున్నే భర్త లేచి, రాత్రి మా ఏది నాయన పోలీస్ స్టేషన్ పోతాను, మా ఆవిడ కనపట్టలేదు కంప్లైంట్ రాస్తాడు. ఎక్కడనే ఎతుకుతారు ఎంతమంది? కొన్ని కోట్ల కేసులు వస్తాయి తెల్లారిపాటికి పోలీస్ స్టేషన్లు పట్టకుండా. మా అమ్మాయి కనపట్టలేదు, మా అబ్బాయి కనపట్టలేదు, మా ఆవిడ రాత్రే పనుకున్న అన్నం తిన్నామండి సార్, ఇద్దరం పనుకున్నాం సార్, తెల్లారిపాటికి మిస్సింగ్. అంటే ఎవరు వచ్చినట్టు? నిక్కర దొంగలు ఏమైనా వచ్చి తీసుకుపోయారా? అంటే బోర మోగింది, యేసయ్య వచ్చి తీసుకొని పోయాడు వీళ్ళందరినీ. అది జరిగిద్ది రేపు. ఇది నవ్వులాట కాదు, వాస్తవం, యథార్థంగా ఇలానే జరిగిద్ది. అందుకని ఏ గడియ యేసయ్య వస్తాడో తెలియదు కాబట్టి మనం ముందుగానే బాప్తిజం తీసుకొని ఉంటే ఏ గడియల యేసయ్య బోర మోగిన అక్కడ ఆకాశములో అది మనకి వినపడుతుంది. అప్పుడు ఒక మేఘం వస్తుంది, ఆ మేఘం మనల్ని ఎక్కించుకొని పరలోకానికి తీసుకొని పోద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనమందరము రక్షణ పాత్రను చేతబూని దేవునితో సహవాసము కలిగి, రోషము కలిగి, ఏలియాలాగా దేవుని సత్యం కొరకు బ్రతికితే ఖచ్చితంగా మనం కూడా ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
హానోకులో ఉన్న లక్షణం ఏంటంటే దేవునితో నడిచాడు ఆయన. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. నడిచాడు అంటే అర్థం ఏంటి? ఆయనతో నడిచాడు అంటే అర్థం ఏంటి? రోడ్డు మీద ఇద్దరు మనుషులు నడుచుకుంటూ పోతున్నారు అనుకో, ఒకరి పక్కన ఒకరెవరు నడవరు. కొత్త మనుషులైతే నడుస్తారా? కనీసం ఈ మనిషికి పరిచయం ఉండాలి. ఒక స్నేహితుడో స్నేహితురాలో అయి ఉండాలి. లేదా మన ఇంటి పక్క అమ్మాయో అబ్బాయో అయి ఉంటే వాళ్ళకి మనకి కరెక్ట్ పొజిషన్లో నడుస్తాం. అదే కొత్త వాళ్ళు అనుకో, మనం ఈక్వల్గా నడవగలమా? కొంచెం ముందుగానో కొద్దిగా వెనక్గానో నడుస్తుంటాం. ఎందుకని? వాళ్ళెవరు మనకు తెలియదు. దాన్నే ఏమంటాడంటే, అవతల వ్యక్తితో నీకు పరిచయం ఉండాలి. అంటే స్నేహం అనే బంధం ఉన్నప్పుడు ఈక్వల్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 ఎద్దులు కాడి కడతారు, ఆ 2 కూడా ఒకే స్టెప్ తీసుకొని నడిస్తేనే వ్యవసాయం చేస్తాయి. అది అడిగేసినప్పుడు ఇది వేయలేదు అనుకో, అరక ముందుకు పోదు, బండి కూడా ముందుకు పోదు. 2 ఒకేసారి స్టెప్స్ తీసుకొని వేస్తూ పోతేనే ఆ వెనకున్న బండి సాగుతూ ఉంటుంది. ఆ వ్యవసాయం చేయగలుగుతాడు వ్యవసాయదారుడు. దాన్ని ఆమోసు గ్రంథంలో ఏమన్నాడంటే, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడువుట కష్టము, అసాధ్యం. అది ఇద్దరు నడుస్తున్నారంటే వాళ్ళిద్దరూ సమ్మతి పడ్డారు. కలిసి నడుస్తున్నారంటే ఏదో విషయంలో వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. అలాగనే దేవునితో నడిచాడు హానోకు అంటే దేవునితో హానోకు సమ్మతి పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ముందు రాజీ పడ్డాడు. దేవుడు ఏది చెబితే అది నాయన చిత్తమని ముందు లోబడ్డాడు. దేవునితో స్నేహం ఏర్పాటు చేసుకున్నాడు. తన చిత్తాన్ని చంపేసుకున్నాడు. దేవుని చిత్తానికి సరెండర్ అయిపోయాడు. ఇక దేవునితో అడుగులు కలిపాడు, నడవటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునితో నడిచాడంటే చాలా చెప్పుకోవాలి ఇంకా, కానీ మీకు పరిచయం చేసి వదిలేశాను. ఇప్పుడు ప్రతి విషయములో దేవునికి సమ్మతిస్తేనే దేవునితో కలిసి నడవగలుగుతాం. దేవుడు తూర్పు అంటే మనం పరమడ అంటున్నాం అనుకో, నడుస్తామా? ఆయన తూర్పు అంటే సరే సార్ నేను కూడా అటే, కాదు దక్షిణం అంతే, ఇటు నేను కూడా. దేవుడు ఏది చెబితే అది చేస్తూ ఉన్నప్పుడే సమ్మతి పడ్డ మనసు వస్తుంది. ఆ సమ్మతించిన వాడితోనే దేవుడు ఫ్రెండ్షిప్ చేస్తాడు, స్నేహం చేస్తాడు. కాబట్టి దేవునితో మనం సమ్మతించాలి, దేవుని స్నేహితులుగా మారాలి. అప్పుడు దేవునితో మనం నడక చేయగలం. దేవునితో నడవాల్సిందే, మనతో ఆయన నడవటం కాదు, దేవునితో మనం నడవాలి. ఆయన మార్గంలోనే నడవాలి, మనం ఆయన అడుగు జాడల్లోనే నడవాలి. కాదులే ప్రభువా నేను పోయినకలు నువ్వురా అంటే రాడు ఆయన. నువ్వు పోయినకలు నేనెందుకు వస్తా, నువ్వా దేవుడు నేను రా అంటాడు ఆయన. దేవుడి ఆలోచనలకు, దేవుని తలంపులకు, దేవుని చిత్తానికి మన మైండ్ ట్యూన్ అవ్వాలే కానీ మన మైండ్కు దేవుడు ఎప్పుడు ట్యూన్ కానే కాడు. దేవుని మైండ్కు, దేవుని మనసుకు మన మనసు మన మైండ్ 2 కూడా ట్యూన్ చేసుకోవాలి. ఈ కావు ఒక పట్టనగానే కావు గనకనే మనకు కావాలన్నమాట, రోజు ప్రయాస కావాలి. వాటిని ట్యూన్ చేసి సరి చేసుకొని అందుకే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఎందుకు బైబిల్లో పదే వ్రాయబడి ఉందంటే ఇదే కారణం. దేవుడు ఒకటంటే మనం ఇంకోటి అంటూ ఉంటాం ఎప్పుడు కూడా. ఈ వైవిధ్యమంతా తొలగిపోయి దేవునికి పరిపూర్ణంగా మనం సమ్మతించాలి, సంపూర్ణంగా లోబడాలి. నీ చిత్తమేనయ్యా అనాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అంతా చేసి మనం ఏమంటాం చివరి, నీ చిత్తమైతే అలా చేయతండి. ఎన్నో అడిగి చివరికి ఒకటే అన్నమాట, నీ చిత్తం అంటే నా చిత్తం కాదురా, నువ్వు ఇంతసేపు ప్రార్థన చేసావు 2 గంటలు, నా ఇష్టం కాదు అన్నాడు అనుకో, సరే ప్రభువా చిత్తం కాకపోయినా పర్వాలేదు, కానీ నేను అడుగుతున్నాను, నా ఆశ ఇది, నా కోరిక ఇది, ఇలా జరగాలని అడుగుతా.
కానీ చివరిలో మళ్ళీ నీ చిత్తమే జరుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తానికి మళ్ళీ వదిలేసేయాలి. మళ్ళీ అక్కడే పుట్టుకుని నేను 3 గంటలు ప్రార్థన చేశా, 3 రోజులు ఉపవాసం ఉన్నా, నాకు పట్ల ఎందుకు జరగదని ఆడనే కూర్చోకూడదు. నీ చిత్తము నేను అనుకున్నాను, ప్రార్థన చేశాను అని నీ చిత్తం అనే దాంట్లోకి రావాలి. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా దావీదు. కుమార్తె మరణించకుండా ఉండాలి, అవునా కదా? కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు చేసింది మంచి పని కాదు అబ్బాయి, కనుక దానికి ప్రతిఫలం ఏదో ఒకటి ఉండాలి కదా, కనుక నా అమ్మాయి బ్రతకదు, చంపేస్తాను అన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. అయినా కానీ దేవుడు అన్నాడు చంపేస్తాను అంతే. నువ్వు 7 దినాలు ఉన్నావని నేనేం కరిగి జారిపడతాను నీ మీద, చంపేస్తాను. చంపేసి చనిపోయింది, తీసుకెళ్ళి ఆమెను పాతి పెట్టేశాడు. ఈయన వచ్చి కమ్మగా స్థలంతో స్నానం చేసి హ్యాపీగా ఇంట్లోకి వచ్చి భోజనం పెట్టండి అన్నాడు. అదేంటి కుమార్తె ఇప్పుడే పడేసి వస్తున్నాం, యవ్వనస్తురాలు, చిన్న బిడ్డ, వయసు అంత ఐడియా లేదు కానీ నాకు. మరి అంతటి బిడ్డను చనిపోతే ఇప్పుడే పాతి పెట్టి వస్తుంటే ఇంట్లోకి రాగల నాకు భోజనం పెట్టమని తండ్రి ఎవడన్నా అడుగుతారా? ఇప్పుడేనండి వాళ్ళు ఇంకా పాతి పెట్టి ఇంట్లోకి కూడా వస్తున్నారో లేదో, ఈయన నాకు వచ్చి అస్త్రాకేసి తలకు పోసి స్నానం చేసి అన్నం పెట్టండి అన్నారు. అదే చావు ఇంట్లో భోజనం ఎట్లా తింటా? అది కన్న తండ్రి మళ్ళీ ఎడా తినగలవు అంటే దావీదు అన్నాడు, ఒకటే మాట అన్నాడు, ఆమె పోయింది, ముందు పోయింది, నేను కూడా ఆడికి పోవలసిన ఉండే కానీ ఆ నుంచి నేను తీసుకురాలేను కావని, కాకపోతే ఆమె ముందు పోయింది ఇవాళ, సరే కానీ మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావటం నా వల్ల కానీ కాదు కదా. పోకముందు అయితే బ్రతిమలాడే దేవుణ్ణి, పోయిన తర్వాత ఇంక నేను అడిగేదేమీ లేదు, నేను కూడా ఒకరోజు ఆడికి పోవలసిన ఉండే అనేసాడు. అంటే దేవుని చిత్తము జరిగింది, నా చిత్తము జరగలేదు, ఆయన చిత్తమే కరెక్ట్ అనేది దావీదుకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు. అందుకని దేవుని చిత్తానికే లోబడ్డాడు. మళ్ళీ ఏడుస్తూ కూర్చోలే బిడ్డపోయింది అని, పోకముందు ప్రయత్నం చేశాడు, ప్రాణం పోకముందు బతిమలాడుకున్నాడు దేవుణ్ణి, ఏడ్చాడు, ఉపవాసాలు ఉన్నాడు, కన్నీరు గార్చాడు, అయ్యా బిడ్డని ఎట్టయినా బ్రతికించు. దేవుడు అన్నాడు, అట్లా నేను బ్రతికించాను, చంపేస్తున్నాను. అది పాపం వల్ల వచ్చిన జీతం. అది నా అనుమతి లేకుండా నీ చిత్తానుసారంగా నువ్వు వేశ్యవాతో పాపము చేసినప్పుడు పుట్టిన బిడ్డది, దాన్ని ఎందుకు బ్రతకనిస్తాను, నేను చంపేస్తున్నాను అన్నాడు దేవుడు. అంటే ఈయన వేరే విధంలో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ బిడ్డను కన్నా దేవుడు కోపం రాదా? చిన్నపిల్లల్ని ఎందుకు చంపుతాడండి దేవుడు? అంత కర్కోటకుడు యేసయ్య, అంత కసాయివాడా మీ దేవుడు యెహోవా అని బైబిల్ విమర్శకులు అనొచ్చు. మా దేవుడు ఎంత ప్రేమ గలవాడో బైబిల్ ఒకసారి చదివితే అర్థమైంది. కానీ ఎందుకు ప్రవర్తించాడంటే పాపము ఖండించుచున్నాడు, పాపమును ఓర్వలేడు ఆయన, అంతే. పాపం అంటే అంత అసహ్యం దేవునికి. దావీదు చేసింది తప్పు పని, భార్య ఉండగా వేరే అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెకి బిడ్డను కన్నాడు దేవుడు. అందుకే ఆ పాపము వల్ల వచ్చింది కనుక దాన్ని చంపేస్తున్నాను, ఆ చిన్నది చచ్చిపోయింది. అప్పుడు దావీదు అనుకున్నాడు, ఆడనే కూర్చొని ఏడవలేదు, దేవుడిని వదిలేయలేదు, కానీ దేవా నీ చిత్తానికి నేను లోబడుతున్నానని లోబడ్డాడు. మళ్ళీ కొత్త స్టెప్ తీసుకొని ముందుకు సాగిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం కూడా అంతే, ఒకదాని కొరకు ప్రార్థన చేస్తాం, భారం కలిగి కన్నీరు గార్చి మొరపెడతాం, దేవుడిని నేను పోరా అన్నాడు అనుకో, చేసేదేమో. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు నేను ఆ ఉద్యోగం ఈయన అన్నాడు అనుకో, చేసేదేమో. ఆయన ఈయనంటే మనం ఏం చేస్తాం? నేను తగాదాడుకో దేవుని కొట్లాట పెట్టుకుంటామా? దేవుని చిత్తం. ఉద్యోగం ఏనన్నాడంటే దీనికి మించింది ఏదో నాకు ఇస్తాడు, ఈ 50,000 60,000 శాలరీ కన్నా మించింది ఏదో నాకు ఇస్తాడేమో, ఎందుకు అనుకోకూడదు?
నేను ఒకని కిందకు పోయి జీతం చేసే కంటే నా కిందే 10 మంది జీతం చేసేటట్లుగా నన్నే ఒక బిజినెస్ మ్యాన్గా మారుస్తాడేమో. ఎందుకు అనుకోకూడదు? దేవుడికి అసాధ్యమా? సాధ్యమా? సాధ్యమే. ఏదైనా చేయగలడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఒకటి ఇవ్వలేదంటే దానికి మించింది ఏదో ఇస్తాడు అని ముందు మనం అనుకోవాలి. దీనివల్ల నష్టం ఉంది కాబట్టి అది నాకు ఇవ్వలేదు, దీనికన్నా ఎక్కువైంది ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు కనుక అది ఇవ్వలేదు. సైకిల్ ప్రభువా, కొత్త సైకిల్ అని ప్రార్థన చేసి నేను అన్నాడు. అంటే సైకిల్ ఎందుకంటే నేను ఏల్పూరు వెళ్ళటానికి సైకిల్ కావాలా పరిచయం. ఆ దేవుడు డొక్కు సైకిల్ బ్రేకులు ఏడేస్తే కానీ నువ్వు అడిగిపోయి ఆగిద్ది అనమాట. ఈ మధ్యలో మనుషులు వచ్చిన గేదెలు వచ్చిన పరిస్థితి ఏంటి? సైకిల్ పోయి ప్రభు ఆ సైకిల్ మంచి సైకిల్ కొనుక్కోవాలి, కొత్త సైకిల్ అంటే దేవుడు సైకిల్ ఎందుకు నేను ఇవ్వను అని అంటే అర్థం ఏంటి? ప్రేమ లేఖన కాదు. దేవుడు బైక్ ఇద్దాం అనుకుంటున్నాడు, మనమేం సైకిల్ కాడ ఆగిపోయి. అది అనుకుంటున్న నెల రోజులకే బండి వచ్చిందనమాట ఇంటికి. మా నాన్న బండి కొన్నాడు. నేను తిరగటానికి కష్టంగా ఉంది, రోజు కారు మంచి వెళ్ళి రావాలంటే పోస్ట్ ఆఫీస్కి నేను బండి కొనుక్కుంటాను అబ్బాయి అన్నాడు. సరే కొనుక్కో ఆయన. సరే కొనుక్కున్న తర్వాత చిన్నగా 10 రోజులు నేర్చుకున్నాం, 10 రోజులు నేర్పాము. కానీ అది ఆయనకు రావట్లేదు. 10 రోజులు నేర్చుకున్నా రావట్లేదు. ఒకరోజు చిన్నగానే నేర్పాం. అంటే యాక్చువల్గా అయితే 2-3 రోజులకి రావాలి, ఎందుకంటే సైకిల్ దొక్కుతాడు కదా మా నాన్న. సైకిల్ దొక్కేవాడికి బండి ఈజీ రావాలి. కానీ 10 రోజులు నేర్పాం, అయినా రాలేదు. ఒకరోజు కారు మంచి తీసుకుని పోయాడు వచ్చాడు, మధ్యలో ఆయన సెల్ఫ్ అయిపోయాడు. అక్కడ నుంచి నెట్టుకుంటూ వచ్చాడు ఇంటికి. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మళ్ళీ వస్తుంటే మళ్ళీ అక్కడే సెల్ఫ్ అయిపోయింది. అక్కడ వదిలిపెట్టి అవతల వచ్చాడు. అప్పుడు పోయి తమ్ముడు బండి తీసుకొని వచ్చి ఈ బండి నాకు రావట్లేదు అని చెప్పి పాకాలు పెట్టి దాని మీద ముసుకేసి పెట్టాడు. ఇంకప్పుడు ఆదివారం నేను పోయేవాడిని అనమాట. పొద్దున్నే పోయి బండి తీసుకొని పోతున్నా, బండి ఎందుకు అనేవాడు, ప్రార్థనకి వెళ్ళాలి తీసుకుని సరే చేసుకొచ్చి అడు పెట్టిపోనేవాడు. ఆదివారం ఒక్కరోజు దానికి మిగతా రోజుల్లో తాకనిచ్చేవాడే కాదు, తీసుకొచ్చి ఆడు పెట్టేవాడు, ముసుకేసి ఆడు పెట్టేవాళ్ళు పక్క కష్టంలో. అట్లా ఒక 4 వారాలు తిరిగా. 4 వారాలు అది అక్కడే ఉంది. ఎవరు చెప్పారంట, వాడకపోతే చెడిపోద్ది, బండి అనేది తిరుగుతుండాలి, ఇంట్లో పెట్టి ముసుకెత్తే పాడైపోవు, తిరుగుతూ ఉండాలని చెప్పారంట. ఇంక నాకేమో తిప్పడం రావట్లేదు, మరి ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి అంటే, ఇంక ఎట్టగోడు పరిచర్యకు పోతున్న దేవుని పని, తీసుకెళ్ళి నువ్వే తిప్పుకో అని చెప్పి అప్పుడు నాకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు కొనాలని బుద్ధి పుట్టించాడు దేవుడు మా నాన్నకి. ఎందుకు మళ్ళీ కొనాలని బుద్ధి పుట్టించిన ఆయన నేర్పించాలన్నటువంటి జ్ఞానం ఎందుకు ఇవ్వడు? అంటే అది కొనిపించాల్సింది నాకు దేవుడు. నా దగ్గర డబ్బులు లేవు కదా, 10 రూపాయలు కూడా జేబులో. అక్కడ నుంచి ఆడికి వెళ్ళడానికి 30 రూపాయలు ఛార్జీ. ప్రభుదాస్ పాస్టర్ గారిను కృష్ణవేణి అక్కను అడిగి ఛార్జీకి ఇయ్యాక డబ్బులు ఇయ్యాక అనేది తీసుకొని ఈ మతుకుమల్లి నుంచి అక్కడికి పోయేవాడిని. ఏదో పరిస్థితులు, ఈ సైకిల్ బాగలేనప్పుడు పంచర్లు, అట్లా పోయేవాడిని. మరి నేను బండి కొనేంత తేడుంది. కానీ దేవుడు అలాగూ మనస్సును ప్రేరేపించి కొనిపెట్టేటట్లు చేశాడు. చివరికి మళ్ళీ రాకుండా చేశాడు ఆయనకి, మళ్ళీ నా దగ్గరకు వచ్చేటట్లు. ఇదంతా దేవుడు చెక్కినటువంటి పని ఇది. అప్పుడు నేను అనుకున్నారే ఎందుకు సైకిల్ ఇవ్వలేదంటే ఇది ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు దేవుడిచ్చిన బండి కాబట్టి అది తిరుగుతూ ఉంది ఇప్పటికి కూడా. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరూ ఆశ్చర్యపోయాడు, 10-12 సంవత్సరాల బండి ఎలా తిరుగుతుందా మీరు అంటే, వారికి ఏం దాని మీద పైసా ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలా. 2 సార్లు ఏదో రిమ్ము మాటికి మార్చారు, 2 రిమ్ములు, ఫ్రంట్ రిమ్ములు మాత్రం గుంట్లో పడి ఇరిగిపోతుంది. అంతకుమించి దాని జోలి ఏం పోలేదు. కనుక దేవుడు ఒకటి ఇవ్వట్లేదంటే దానికి మించింది ఏదో ఇస్తాడు మనకి. ఏదో ఇస్తాడు. నువ్వు ఇచ్చిన దాకా ఓపిక పట్టాలి. నాకు సైకిల్ ఇవ్వనన్నాడు, ఏం దేవుడు ఏం పాడలే అని నేను మానేసిపోయాను అనుకో, ఇది వచ్చేదేనా? ఓపికతో ఎదురు చూడాలి. దేవుడు ఇది కాదంటున్నాడంటే దీనికి మించింది ఏదో అవతల దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు.
అని విశ్వాసముతో ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు గొప్ప ఈవులే ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి హానోకు, ఏలియాలు వారు మహిమపరచబడ్డారు, మహిమ దేహము పొందారు, మార్పు జరిగి వారు పరమునకు ఆరోహణులయ్యారు. కాబట్టి ప్రియులారా, వారు చనిపోయారని చెప్పటం అది లేఖనాలను అవమానించటం, యేసయ్య శక్తినే అవమానించటం అవుతుంది. అది దేవుని మీద భక్తి కాదు, యేసయ్య మీద విశ్వాసం కాదు. అది ఎలా ఉంటుందంటే, యోబు దగ్గరికి వెళ్ళి యోబు స్నేహితులు మేము దేవునికి నీతిని ఆరోపిస్తామన్నది మాట్లాడినటువంటి మాటల్లాగానే ఉంటాయన్నమాట. హానోకు చనిపోయాడు, ఏలియా చనిపోయాడని చెప్పటం ఇది యోబు స్నేహితుల యొక్క స్థితి కిందకు వస్తుంది. వారు ఆదరణకు కర్తలు కాదు, వారు ఆదరించటానికని వచ్చారు కానీ వారు ఆదరించలేదు, బాధకే కర్తలు వాళ్ళు. అందుకే అన్నాడు అన్నమాట, జ్ఞానము లేని మాటలు మాటలాడుచున్నా వీరెవరు అని యోబు 38వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి ఏదో మేము దేవుని పక్షాన మాట్లాడుతున్నాం, వాక్యపక్షాన మాట్లాడుతున్నామని ఏలియా, హానోకు చనిపోయారు అని చెప్పటం లేఖనాలకు వ్యతిరేకమైన బోధ. అది యేసయ్యకు మహిమ తెచ్చేది కాదు, అది దుర్బోధ కేవలం. అట్టి దాంట్లో ఎవరు పడకండి, ఎవరు వినకండి. లేఖనం స్పష్టంగా చెబుతుంది హెబ్రీ 11:5లో, హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన మా రక్షకుడా, నీ సత్యవాక్యమును ప్రభువా మీరు బయలుదేరజేశారు. నీకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధిలో ప్రభువా నీతో నడిచిన భక్తుడైన హానోకు ప్రాణముతోనే కొనిపోబడ్డాడు. అయ్యా, అతడు మార్పు జరిగి ఆరోహణమై పరమునకు వచ్చాడని వ్రాయబడి ఉంది. అయ్యా, ఇదిగో తండ్రి, అలాగనే ఏలియా అగ్నిరథముల మీద కొనిపోబడ్డాడు, మరణము రుచి చూడలేదు. కనుక నీకు సమస్తము సాధ్యమే. నువ్వు మార్చగలవయ్యా. రేపు 2వ రాకడలో నాయన నువ్వు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న భక్తులందరూ, క్రైస్తవ సంఘములో ఉన్న నీ శ్రేష్ఠ భక్తులందరూ కూడా ప్రభువా, అయ్యా, నీ బిడలందరూ కూడా తండ్రి, బ్రతికిన వారు బ్రతికినట్లే మార్పు చెంది పరలోకానికి ఎత్తబడతారు. అలాగనే నువ్వు ఒలీవల కొండ మీదకు దిగివచ్చి అడుగు పెట్టినప్పుడు అయ్యా, కొండ మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము కూడా వారు ప్రాణముతో ఉన్న వాళ్ళు ఉన్నట్లుగానే మార్పు జరిగి మహిమపరచబడి నీ సంఘములో ఏకమైపోతారు. 1000 సంవత్సరాలు భూమి మీద రాజ్య పరిపాలనలో అందరూ నాయన ఉంటాం తండ్రి. అయ్యా, అట్టి కార్యమును చేయుటకు అయ్యా వీరిద్దరి జీవితాలను ఒక దృష్టాంతముగా పెట్టావు నాయన, నీకు స్తోత్రం. ఒక సాదృశ్యంగా ఉంచావు, నీకు స్తోత్రాలను. వారి చరిత్ర యథార్థమైనదే కానీ అయ్యా, ఇదిగో ఇలా జరుగుతుంది మీ బ్రతుకులో కూడా అని చెప్పటానికే ప్రభువా వారిని నీ భక్తులను అలాగును ఎత్తుకున్నావు, పరమునకు తీసుకెళ్ళావు. అయ్యా, అట్టి కార్యమునైనా ఇదిగో ప్రభువా రేపు 2వ రాకడలో అయ్యా ప్రపంచమంతటా జరగబోతుంది గనక నీకు వందనాలు, స్తోత్రాలు. మేఘారూఢుడవై నువ్వు త్వరలో రానయ్యున్నావు గనక నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇదిగో దుష్టుడు నాయన నీ సత్యము నుండి ఏ విధముగానైనా కొంతమందిని అయ్యా ఇదిగో చెరపటానికి నాయన వక్ర వ్యాఖ్యానాలు, వక్ర బోధలు చెబుతూ ఉండగా చూస్తున్న దేవుడవు. అయ్యా, అట్టి వాటన్నిటిని కాల్చివేసి ప్రభువా నీ సత్యమైన ఉపదేశమునే సంఘములో అపోస్తల బోధను మాత్రమే స్థిరపరచి సంఘమంతటిని అపోస్తల పునాదుల మీద నిర్మించి మీరే ప్రభువా నీ రాకడకు సంఘాన్ని ఆయుత్తపరచండి. అయ్యా, మమ్మల్ని అందరినీ నీ రాకడకు సిద్ధపరచమని ఆ సంఘ వధువులో మమ్ములను కూడా అవయవాలుగా, అంగాలుగా మీరే ప్రభువా నిర్మించమని వేడుకొనుచు మా మంచి కాపరి రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.
ఆమేన్ ఆమేన్.